హలో గైస్, వెల్కమ్ టు కోడ్ జర్నీ విత్ యష్. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం కదా. సో ఈ వీడియోలో పైథాన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో పైథాన్ డాట్ ఓఆర్జీ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి పైథాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాం. ఇందులో మెనూ బార్లో మనకి డౌన్లోడ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, లైక్ ఇది. దాంట్లోకి వెళ్ళి లేటెస్ట్ వర్షన్ పైథాన్ 3.14.5 దీన్ని క్లిక్ చేస్తే ఇది మనకి డౌన్లోడ్ అవుతుంది. సో ఆ డౌన్లోడ్ అయిన ఫోల్డర్ని ఓపెన్ చేస్తే కనుక మనకి ఆప్షనల్ ఫీచర్స్ అని వస్తాయి. ఈ డాక్యుమెంటేషన్, పిప్, ఐడిఎల్ ఇవన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పై లాంచర్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం. అది జస్ట్ పైథాన్ అనేది ఫాస్ట్గా ఈజీగా రన్ అవ్వడానికి. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక అడ్వాన్స్ ఆప్షన్స్లో క్రియేట్ షార్ట్ కట్స్ ఫర్ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అండ్ యాడ్ పైథాన్ టు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి, ఇవి ఇంపార్టెంట్. తర్వాత పైథాన్ పాత్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. కస్టమైజ్ ఇన్స్టాల్ లొకేషన్ ప్లేస్లో పైథాన్ పాత్ అనేది ఎక్కడ మీరు పైథాన్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో, ఏ లొకేషన్లో ఇచ్చుకోవాలనుకుంటున్నారో మీ ల్యాప్టాప్లో, అక్కడ మీరు ఈ పాత్ అనేది సెట్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో మీకు పైథాన్ అనేది ల్యాప్టాప్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. బట్ పైథాన్ అయితే ఇన్స్టాల్ అయింది, మనకి ఎలా తెలుస్తుంది పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా, అంటే లైక్ ఎగ్జాక్ట్గా అది వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. సో అది తెలుసుకోవడం కోసం మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ స్పేస్ హైఫెన్ వర్షన్ అని ఎంటర్ చేస్తే మనకి పైథాన్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయితే కనుక సక్సెస్ఫుల్గా ఇలా వస్తుంది. పైథాన్ 3.14.5 అనే వర్షన్ అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ సరిగ్గా కనిపించట్లేదు, సంథింగ్ ఏదో వస్తుందంటే పైథాన్ అనేది సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదని అర్థం. సో మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. సో పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసాం, కంప్యూటర్లో. బట్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుందా? దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా పైథాన్ అనేది కోడ్. సో పైథాన్ కోడ్ అనేది మనం కమాండ్ ప్రాంప్ట్లో అయినా, లేదా ఐడిఎల్ఏ అనే ఒక ఎన్విరాన్మెంట్ ఎడిటర్ ఉంది, అందులో కూడా మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో కమాండ్ ప్రాంప్ట్లో ఎలా అనేది అంటే పైథాన్ అనే ఒక కమాండ్ ఇస్తే కనుక దాన్ని ఎంటర్ చేస్తే మనం ఇలా ఇంటర్ప్రిటర్ అనేది ఓపెన్ అవుతుంది. పైథాన్ 3.14.5 అని ఇచ్చి సంథింగ్ టుడే డేట్, టైము అండ్ దాని యొక్క వర్షన్ విండోస్ 32 అని ఇలాగా. సో ఇప్పుడు సంథింగ్ ర్యాండమ్గా పైథాన్ కోడ్ ఇవ్వండి, లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యష్1 అని ఇచ్చి ఎంటర్ చేసి ఏ అని ఎంటర్ ఇస్తే యశ్వంత్ అని వచ్చింది. ఇక్కడ ఏ అనేది వేరియబుల్, యశ్వంత్ అనేది ఒక వాల్యూ ఆర్ డేటా. ఈ డేటాని వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను, దాన్ని నేను కాల్ చేయడం కోసం ఏ అనేది ఇస్తున్నా. సో ఎప్పుడైతే ఏ అని ఇచ్చి మనం ఎంటర్ చేస్తే ఆ ఏలో ఏదైతే డేటా ఉందో దాన్ని మనకి అవుట్పుట్లో చూపిస్తుంది యశ్వంత్ అని. ఇది పైథాన్ ఇన్స్టాల్ చేసి ఎలాగ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్కడ రన్ చేయాలనేది. సో పైథాన్ అనేది మనం కమాండ్ ప్రాంప్ట్లో కోడ్ రాసాం, బట్ కమాండ్ ప్రాంప్ట్లో మనం రాసిన కోడ్ అనేది సేవ్ చేయలేం కదా. సో మనం దాన్ని సేవ్ చేయాలనుకుంటున్నాం, పెద్ద పెద్ద కోడ్స్ రాస్తాము, దాన్ని సేవ్ చేయాలనుకుంటాం. ఎక్కడ సేవ్ చేస్తాం? పైథాన్ కమాండ్ ప్రాంప్ట్లో అయితే కనుక సేవ్ అవ్వదు. సో దానికే ఐడియల్లీ చూస్ చేసుకుంటాం. సో సెర్చ్ బార్లోకి వెళ్ళి ఐడిఎల్ఈ అని ఎంటర్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులోకి వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కమాండ్ ప్రాంప్ట్లో ఎలా అయితే మనం కోడ్ ఇచ్చామో ఇక్కడ కూడా మనం ఇస్తాం. సేమ్ కోడ్ ఇద్దాం. సో మీకు డౌట్స్ రాకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. యశ్వంత్ అని ఇచ్చి ఎంటర్ చేసి అని ఇస్తాం. సో డేట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ చూపిస్తుంది. బట్ ఇది కూడాను జస్ట్ టెంపరరీ. ఇందులో కూడా కోడ్ అనేది మనం ఇస్తే కనుక అది టెంపరరీగానే ఉంటుంది, స్టోర్ అవ్వదు. స్టోర్ అవ్వాలంటే ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మెనూ బార్లో, అందులోకి వెళ్ళి న్యూ ఫైల్ అని క్లిక్ చేస్తే ఒక సెపరేట్ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్లో మనం కోడ్ ఇవ్వాలి. సో
for I in range of 5, enter, print of double quotes, welcome to code journey. స్పెల్లింగ్ సరిపోయింది కదా, విత్ యష్. ఇలా ఎంటర్ చేసి కోడ్ అనేది నేను ఇప్పుడు ఇచ్చాను. లైక్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని. అంటే ఇది మీకు అప్‌కమింగ్ కోడ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మీకు అర్థం కాదు. సో, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చి అందులో ప్రింట్ వెల్కమ్ టు కోడ్ జర్నీ విత్ యష్ అని నేను ఇచ్చాను. ఇప్పుడు ఈ కోడ్‌ని నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. సో, దానికి ఇక్కడ మెనూ బార్‌లో రన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే లోపల రన్ మాడ్యూల్ అనే ఒక ఉంది కదా! ఆ ఆప్షన్‌కి షార్ట్‌కట్ కూడా ఉంది. F5 అని. మనం దాన్ని క్లిక్ చేస్తే గనక సపోజ్ మన కోడ్ అనేది ఎగ్జాక్ట్‌గా సింటాక్స్ కూడా ఎర్రర్ లేకుండా ఉంటే, మనం ఓకే క్లిక్ చేసినప్పుడు ఇలా ఫైల్ అనేది ఓపెన్ అయ్యి, మనం ఫైల్‌కి నేమ్ ఇచ్చుకోవాలి. సో, ఆ ఫైల్ అనేది నేమ్ ఇస్తే గనక సో, మనకది సేవ్ అయ్యి మన యొక్క ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఆ కోడ్ అనేది సేవ్ అవుతది. సంథింగ్ మనం రాండమ్‌గా ఇచ్చిన ఫైల్ నేమ్‌తో. లైక్ ఏమని ఇద్దాం, హ్మ్, పైథాన్ స్పెల్లింగ్ తప్పిచ్చాను మళ్ళీ. పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్. స్పేస్ అనేది ఇవ్వకూడదు మీరు ఫైల్ నేమ్ ఇస్తున్నప్పుడు. సో, అది కన్‌ఫ్యూజ్ అవుతది. అదర్‌వైజ్ మీరు ఇలాగా అండర్‌స్కోర్ ఇచ్చుకోండి. సో, వాటికి స్పేస్ అనేది ఇవ్వాలనుకుంటే గనక. ఇచ్చి సేవ్ చేస్తే గనక పైథాన్ ఫైల్స్‌లో నా డేటా అనేది స్టోర్ అయ్యి, ఆ ఫైల్ నేమ్‌లో ఆ కోడ్ అనేది మనకి అవుట్‌పుట్ కింద ఇక్కడ చూపిస్తుంది. చూడండి నేను 5 టైమ్స్ అనేది కోడ్ ఇచ్చాను. కోడ్‌లో 5 టైమ్స్ ప్రింట్ చేయమని. సో, వెల్కమ్ టు కోడ్ జర్నీ విత్ యష్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో, ఈ రకంగా నేను ఏమైనా కోడ్ అనేది సేవ్ చేయాలి ఫైల్స్‌లో అంటే గనక ఐడీఎల్ఈ అనే ఒక ఎడిటర్‌లోకి వెళ్లి ఫైల్ నేమ్ ఇచ్చుకొని ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి అందులో నేను కోడ్ అనేది రాసుకుంటా. ఓకే. ఈ రకంగా కోడ్ అనేది సేవ్ చేయాలంటే ఐడియల్లీ దాంట్లో యూజ్ చేస్తాం. లేదు టెంపరరీగా జస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే గనక కమాండ్ ప్రాంప్ట్‌లో మనం యూజ్ చేసుకుంటాం. If you found this video helpful, please like, share and subscribe to the channel. Also, don't forget to turn on the notification bell so you never miss any future updates. Thank you for watching this video and happy coding.